మార్గాలను నేర్పుతుంది, మానవుని ఉత్తమమైన మార్గానికి నడుపుతుంది. దేవ ఆలయం, వైద్యాలయం, విద్యాలయం, ఈ ఆలయాలన్నీ ఏంటంటే మానవుని ఉద్ధరించడానికి ఏర్పడినటువంటిది దేవాలయ వ్యవస్థ. అట్లాంటి దేవాలయ వ్యవస్థని మనం నిర్వీర్యమైందనుకోండి, మనకేం తెలిసింది? ఈ రోజు ఆ దేవాలయం వల్లే మేము ఆ శివాలయాన్ని దర్శించాలా, శివుడి దగ్గర భక్తుడుగా మారితే భక్తుడు జ్ఞానిగా మారిండు. ఇవాళ 10 మందిని మన మార్గంలో నడిపించగలుగుతాము. ఎవరు చేశారు ఇదంతా? మూలవిరాట్ స్వామి దేవాలయం. ఆ కట్టిన మహాత్ములందరికీ మనం దండాలు పెట్టుకోవాలి. అట్లాంటి ఆలయం మన వెనక తరాలు కూడా అందాలి. ఇదంతా కూడా కొనసాగితే దేవాలయం అనేది అంత గొప్పది. అలా మనం అర్చక స్వామి పాత్ర అలా ఉండాలి. ఇలా మన దేవాలయానికి ఎవరు? అర్చక స్వామి ప్రతినిధి, పరమాత్మ ప్రతినిధి, గురువు గారు. ఈ రెండు మనకు పెద్ద పాత్రలు అయ్యాము. వాడు సక్రమంగా చేస్తే ప్రపంచం అద్భుతంగా మొత్తం మన వైపు ఇప్పటికే చూస్తున్నాం. ప్రపంచం అంతా ఒకప్పుడు ప్రపంచం మన మీద దాడులు చేసి మన దేశాన్ని ఆక్రమించుకున్నది అనేక రకాలుగా. కానీ ఇవాళ ఏ దాడులు చేయకుండానే ప్రపంచం అంతా మనకు స్వాగతం కలుగుతుంది. మీ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, మీ యొక్క దాంపత్య జీవితం, గురు శిష్య బంధం, ఇట్లా అనేక రకమైనటువంటి పాత్రలన్నీ అద్భుతంగా ఉన్నాయా? మీరు మా దేశానికి రండి, భూములు ఇస్తుంది, దేవాలయాలు కట్టండి. ఇప్పుడు ఈ ఇస్కాన్ సంస్థ 150 దేశాలకు విస్తరించింది. సత్యసాయి సంస్థ 150 దేశాల్లో ఉంది. ఎన్ని ఉన్న దేశాల్లో గొప్ప గొప్ప దేవాలయాలు కడుతుంది. అక్కడ మన సంస్కృతి, సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ఎంత గర్వించాలో మనం. ఒకప్పుడు వాళ్ళు దాడులు చేసి దేవాలయాలు పడుకుని దానం చేసి అన్ని చేశారు, సంస్కృతిని దెబ్బతీశారు, గ్రంథాలన్నీ మార్చి రాశారు. ఇవన్నీ మన సంస్కృతి దెబ్బతింటడం వల్ల ఇప్పుడు మళ్ళీ మనకు చాలా మంది మార్పులు వచ్చి ఇట్లా కాదు మన విధానం అని చెప్పి ఇప్పుడు మన విధానాన్ని మనం పునర్వర్తన చేసుకోవడం బ్రహ్మాండంగా చాలా మంది యువకులు కృషి చేస్తున్నారు. అట్లా మనం చేసుకోవాలి. ఈ నిరాకారమైనటువంటి అప్పుడు అడిగినటువంటి ధర్మరాజు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, మళ్ళీ మనం ఆడికి వస్తే పరమదైవం ఎవరు? ఎంతో మంది చూస్తున్నాం దేవుళ్ళని. తాత అసలు పరమదైవం ఎవరు నీ అనుభవంలో ఉంటే చెప్పు అన్నాడు. అన్న తర్వాత ఆయన అన్నాడు, అదేంది ధర్మజ్ఞ నన్ను అడుగుతున్నావు? ఎదురుగా శ్రీమన్నారాయణమూర్తి ఆ రకంగా కృష్ణుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయనడు ఆయనే జ్యోతుడు కదా అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? భీష్మ, నేను చెప్పగలను. నేను చెబితే ఏమంటారు? పాఠంలో ఉన్న తెడ్డుకు దాని రుచి తెలియనట్టుగా నేను చెప్పాను అనుకోండి, ఆయన ఏమైనా చెబుతుంది, ఆయన ఏం చెప్పినా రైటేగా. ఆయన ఏం చేసినా ఏం చేయగలడుగా. ఇప్పుడు ఏదైనా చేయగలడు, ఆయన చేయలేనిది ఏమన్నది. అందు కాబట్టి ఆయన చేయలేనిది ఏమి లేదు అనేది అంటే నా పట్ల ఏమవుతుంది జనానికి, ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి జనమంతా నేను చేయలేము అనుకుంటారు. అందు కాబట్టి ఇది నీవు జీవితం మొత్తం ఆచరించి చెప్పే మాట. నేను ఆచరించలా, ఎందుకంటే నాకు తెలుసు అంతే, నేను అది అయ్యున్నా చెబుతా అంతే. కానీ నువ్వు ఆచరించి మానవుడిగా ఉన్నతమైన స్థానాన్ని పొందినవాడు. నీవు చెప్తే వినటానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే నువ్వు ఆచరించి చెప్పావు. రెండోది, నేను స్వామిని, నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది, నా గురించి నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది. అందుకని నువ్వు చెప్పాను. నాకు ఓపిక లేదయా, ఇప్పటికే 4 రోజుల పైన అయింది, అంపశయం మీద పడుకోవాలి, మొత్తం అణువణువు తూట్లు పడిపోయింది బాడీ అంతా. నాకు ఓపిక లేదు, స్వచ్ఛంద మరణం కలిగి ఉన్నాడు కాబట్టి నా తండ్రి యొక్క ఆశీస్సులతో నేను బతికున్నాను, అందుకని నేనేం చెప్పలేను అని. కాదు, నీకు శక్తిని ప్రసాదిస్తా, చెప్పు. ఎందుకు చెప్పాలో తెలుసా? భీష్ముడు అంటే ఏదో యుద్ధాలు చేయడం, రాజ్యాలు గెలవటం అనేటువంటి అపవాదులకు నీ జీవితం వెళ్ళిపోవాలి. నువ్వు పరమ భక్తుడివి, ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క భక్తుడు ఆయన. నువ్వు పరమ భక్తుడివి, నీ పేరు మీద శాశ్వతమైనటువంటి ఒక నామం గుర్తుండిపోవాలి. అందుకోసం నేను నీకు అనుగ్రహిస్తున్నా, నువ్వు చెప్పు అని చెప్పి ఆ యొక్క చెప్పిన తర్వాత అప్పుడు ఆయన కృష్ణుడి యొక్క అనుగ్రహంతో చక్కగా ఆ యొక్క మనసు స్థిమితపరుచుకొని మళ్ళీ ఇంద్రియాలన్నింటిని పుంజుకొని అప్పుడు విష్ణు సహస్రనామానికి పరమదైవం ఎవడనే దానికి ఆయన మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? హరి ఓం. ఇది మామూలు, కానీ హరి ఓంలో ఉంది విచిత్రం, అందులో రహస్యం ఉన్నది. నేను ఈ మధ్య ఒక్కొక్క పదాన్ని పరిశోధన చేయాలి. ఇందాక మనం హరే కృష్ణ గురించి చెప్పుకోము. హరే కృష్ణ అంటే మనం వింటాం, చాలా మందికి అదే తెలుసు. ఏమిటి హరే కృష్ణ? హరియే కృష్ణ, కృష్ణే హరి, ఇది రహస్యం. అలాగే ఏ దేవుడికైనా ఏ నామానికైనా మనం ఏం చేస్తాం చెప్పండి? ఓంతో మొదలుపెట్టాం. ఓంకారమే కదా మనకు ప్రధానం. సృష్టి యొక్క ఏది మూల పరమాత్మ ఇందాక మనం చెప్పుకున్నాం భగవంతుడని, ఆ పరమాత్మలో నుంచి ఉన్నట్లుగా ఒక ప్రశాంతమైనటువంటి శబ్దం, ధ్వని సృష్టి ప్రారంభంలో మొదలైంది. అందులో నుంచే
విష్ణుమూర్తి రావటం, తర్వాత శివుడు, బ్రహ్మ, ఇట్లా అమ్మవారు అనేక రకమైన సృష్టి ప్రారంభానికి మనకి ఓంకారం. అందుకే మనం ఏది చెప్పినా ఓంకారం, అకారం, ఉకారం అకారంతో కూడినటువంటి ఓంకారమే త్రిమూర్తి తత్వంగా మనం చెప్పుకోవడం జరిగింది. దానికి మరి హరి చెప్పి ఓం చెప్పడం ఏమిటి మరి అనే విచిత్రంగా మనం తీసుకుంటే, అది ఓం కంటే ముందున్నవాడు, ఓంకారంలో ఉన్నవాడు, అంతా తానై ఉన్నవాడు. అందుకే హరి ఓం ఎంత గొప్పకుండొచ్చు చూడండి. నాకు ఈ రహస్యం తెలిసిన తర్వాత అబ్బా స్వామి అనిపించి ఆనంద బాష్పాలు రాలి, ఎంత రహస్యాలు ఉన్నాయి ఇందులో అని. అంటే హరి అనేది ఓంకారం కంటే ముందున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి. ఓంకారంతో ప్రారంభమైన వాడు, విరాట్ స్వరూపంగా విరాజిల్లిన వాడు, అన్ని అవతారాలను సృష్టికర్త, బ్రహ్మను సృష్టించిన వాడు, శివుడిని సగభాగంగా తీసి తనకి శివుడికి భేదం లేనివాడు. అలాంటి సృష్టిని ప్రారంభించినటువంటి మరి హరి ఓంతో మొదలుపెట్టి విశ్వం విష్ణు వశిష్ఠకార భూత భవ్య భవత్ప్రభు, ఇది మనకి మొదటి శ్లోకంలో అరశ్లోకం. విశ్వం విష్ణు అంటే అర్థం ఏమిటి? విశ్వం విష్ణు అనే ఈ రెండు నామాల అర్థం చెప్పటమే ఈ 998 నామాలు. ఈ రెండింటికి ఎవరనివ్వటం, ఈ రెండింటికి విశ్వం అంటే ఎవరు, విష్ణు ఎవరని ఈ రెండు నామాలు ఎవరనివ్వటమే ఆ యొక్క నామాల యొక్క ఈ 998 నామాల పని. ఇక విశ్వం విష్ణు అంటే మళ్ళీ రెండు కాదు, విశ్వమే విష్ణువు అంటే ఒక్క నామమే, ఆ ఒక్క విష్ణువు గురించి చెప్పటమే 1000 సహస్రనామాలు చక్కగా. అందులో ఆ సహస్రనామాలు చదువుతా ఉంటే, పెద్దలు చెబుతా వింటా ఉంటే, ఆ ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి రహస్యం హృదయాలని ఎంత కడుగుతా ఉంటుందో. అసలు అనుకుని ఆయన తప్ప మరొకటి కనపడదమ్మా. చూడు తమ్ముడు వీళ్ళు వాళ్ళని లేదు, అసలు ఇందు అందులేడని ప్రహ్లాదుడు చెప్పినట్టు ఆయన మొత్తం ఆయనే కనపడదు. యజ్ఞం చేయమని సంకల్పించేవాడు ఆయనే, యజ్ఞం సృష్టించిన వాడు ఆయనే, యజ్ఞం చేసేవాడు ఆయనే, యజ్ఞ క్రతువులు ఆయనే, యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడు ఆయనే, యజ్ఞ ఫలాన్ని పూసుకున్నవాడు ఆయనే, యజ్ఞాన్ని బోధించినవాడు ఆయన. అన్ని ఆయనకి మనమెవరు మరి? నాకు అనుమానం వస్తాయి, అన్ని నువ్వైపోయింది, మేమెవరమయ్యా, నువ్వు కూడా నేనే, అన్నీ నేనే అనుకో, నువ్వు చేయి, నువ్వేం కంటుకోకుండా సుఖంగా బ్రతుకుతుంది స్వామి మనకి ఇచ్చిన సందేశం. అట్లా ఆ ఒక్క నామం గురించి 1000 నామాలు చెప్పినటువంటి సహస్రనామం బ్రహ్మాండంగా, విష్ణు సహస్రనామం బాగా మన వాళ్ళు వైష్ణవులు అందరూ బాగా బ్రహ్మాండంగా దాన్ని పారాయణ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తాం. అయితే ఇప్పుడు మన తెలుగు తాత్పర్యాలు చక్కగా పుస్తకం తొమ్మిది చదివితే ఎంత బాగుంటుంది ఆ తాత్పర్యాలు అవన్నీ కూడా మనం చేసుకొని ఈ యొక్క విష్ణుతత్వం అంతా కూడా అలా మనం చేయాలి. పైగా స్వామి మరి ఇందాక గోవింద గోవింద అంటాం. గోవింద అంటే ఏమిటి? కృష్ణుడికి ఇంద్రుడికి 10 వైరం వచ్చింది. వైరం వచ్చినప్పుడు ఆయన ఇంద్రుడు వరుణదేవుడిని పంపించి కృష్ణుడికి ఆ యొక్క వారి యొక్క బృందావనం అంతా కూడా వర్షంతో నింపేయమని చెప్పి ఆజ్ఞేసింది. ఏం తర్వాత అప్పుడు వరుణదేవుడు వరసపెట్టి వాన ఉరుములు పిడుగులు బ్రహ్మాండంగా ఆయన విజృంభించింది. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి గోడు మీద నిలిపి అందరినీ ఆహ్వానిస్తే కొంతమందికి అనుమానం ఉంటుంది కదా, భయస్తులు రాకపోతే వాళ్ళు చిన్నంగా శరీరంలో వైకుంఠాన్ని చేరారు. కానీ గోవులు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం, ఎందుకంటే గోవులు కాపరే కదా మన స్వామివారు, గోవులు చక్కగా కాసి మరి గోవులతో ప్రేమతత్వాన్ని పొంది ఉన్నటువంటి మమేకమైన వాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గోవులు, శిశువులు, పశువులు, భక్తులు, బంధువులు మొత్తం కూడా ఆ కొండ కిందకి చేరి 7 రోజులు అలానే ఎత్తి పట్టుకుంటే వాళ్ళందరూ కూడా సేద తీరారు. అప్పుడు వరుణదేవుడు వల్ల కాక ఇంద్రుడు చెప్పిండయా, నా వల్ల కావట్లేదు, ఏం చేసినా అక్కడ ఆయన కాపాడేవాడు మరి కృష్ణ భగవానుడు ఉన్నాడని చెప్తే అప్పుడు ఆయన ఇంద్రుడు వచ్చి ఆయన చూసి మైమరిసిపోయింది. ఇదేమిటి ఇంత జరిగినా కూడా ఏ మాత్రం చలనం లేదు, చిక్కినేరు మీద అంతే గౌరవించిండు. అప్పుడు ఆయన గుర్తించాడు, ఈయన సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి తప్ప ఏరొకరైతే చేయగలరా. అందుకనే గోవింద అనే పిలుపు మొట్టమొదటి ఇంద్రుడు కృష్ణుని పిలిచినటువంటి పిలుపు. గోవులను రక్షించేవాడు గోవింద, గోవులను రక్షించినవాడు మనం రక్షించగా చక్కగా రక్షిస్తాం. కాబట్టి అట్లాంటి మరి ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి విధానాలు ఇవన్నీ మనం చేసుకొని తెలుసుకొని కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రతి గ్రామంలో భజన కార్యక్రమాలు బాగా నడవాలి. ఎందుకంటే మంచి సమయం
నేను చెప్తున్నాను. హరే కృష్ణ. ఒంటి గంట వరకు చెప్పమంటున్నాం స్వామి, మీకు ఇంద్రియాలు సహకరిస్తే కూర్చోండమ్మా. స్వామి గారు ఏంటంటే ఈ మొత్తం 5 రోజులు అని చెప్తారు, వెంటనే శక్తి మనకు ఉండాలి. హరే కృష్ణ. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చెప్తున్న సాయం కానీ సమాజం మనకి ఏం చేయాలి, మనం ఏం చేయాలి